వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు డాక్టర్ వాణి. నిన్ననే కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. ఆన్ ప్రమోషన్ అండ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. 1995 సంవత్సరంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే వైద్య విద్యార్థినిగా చేరాను. 91, 92లో హౌస్ సర్జన్ని, 92 నుంచి 95 వరకు ఇక్కడే ఇన్స్టిట్యూట్లోనే ఎండి గైనకాలజీ చేశాను. ఆ తర్వాత 2-3 ఏళ్ళు మాకు అప్పట్లో రూరల్ సర్వీస్ మ్యాండేటరీ కాబట్టి అది చేసుకుని 97 నుంచి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి 2013లో అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి అయ్యి తర్వాత 2019 సంవత్సరంలో ప్రొఫెసర్గా పదోన్నతి మీద శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళంలో కోవిడ్ టైంలో 3 సంవత్సరాలు ప్రొఫెసర్గా అక్కడే పనిచేస్తున్నాను. 2022 నుంచి మళ్ళీ తిరిగి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ ఇచ్చి ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి పొంది కింగ్ జార్జ్ హాస్పిటల్లోనే సూపరింటెండెంట్గా నాకు పోస్టింగ్ రావడం భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా నా డిసిప్లిన్ ఆనెస్టీని గుర్తించి ఈ పదవి నాకు ఇచ్చారని బలంగా నమ్ముతున్నాను. ఇక్కడే చదువు అభ్యసించి ఉద్యోగం కూడా మెజారిటీ టైం ఇక్కడే చేసి ఉన్నాను కాబట్టి ఈ హాస్పిటల్కి ఎంతో కొంత సేవ చేయాలని తపన నాకు చాలా ఉంది. సో నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. కొన్ని ఏమో ఇమీడియట్ టార్గెట్స్ ఎక్కువగా ఉన్నాయి, కొన్ని లాంగ్ టర్మ్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో ఇమీడియట్గా అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి రోగులు కూడా వాళ్ళ బాధలు తీర్చుకుని ఆనందంగా వెళ్ళాలి. కేజీహెచ్ బయటకు వెళ్ళి ఇక్కడ మంచి సర్వీసెస్ అందుతున్నాయి, డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ మిగిలిన ఏ సిబ్బంది అయినా కూడా బాగా పనిచేస్తున్నారు అని అనుకుని వెళ్ళాలి. అనుకుని వెళ్ళి 10 మందికి కేజీహెచ్లో సిబ్బంది బాగా చూస్తున్నారని, ఇక ట్రీట్మెంట్ బాగా జరుగుతుందని 10 మందికి చెప్పాలని నా కోరిక. అలా అవ్వాలి అంటే సిబ్బంది ఇంకొంచెం కష్టపడి పనిచేయాలనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మొదటిగా ఇదే నా ఇమీడియట్ టార్గెట్. రెండో టార్గెట్, ఇది ఆల్రెడీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన హాస్పిటల్ అయినప్పటికీ అప్పటి కన్స్ట్రక్షను అంటే చాలా లోటుపాట్లు కొన్ని ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, బిల్డింగ్ పరంగా కానీ, లీకేజ్ పరంగా కానీ కొన్ని ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెమ్మదిగా వర్కౌట్ చేసి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసి ఇంకొంచెం శానిటేషను ఇలాంటి కొన్ని ఇబ్బందులు కూడా త్వరలో తీర్చగలిగి, ఇక మెయిన్గా రోగులు ఎంత ఇంపార్టెంటో మా సిబ్బంది కూడా అంతే ఇంపార్టెంటు. వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడకుండా వాళ్ళు పనిచేసే ప్రదేశంలో కొంచెం బాగుండాలని, శుభ్రంగా ఉండాలని ఇవన్నీ నా ఆలోచనలు. సో 1 by 1 ఇవన్నీ ఒక్కొక్క ఇష్యూ కూడా ఆలోచించి ఎంతో కొంత న్యాయం చేయగలుగుతానని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.